హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మన టాపిక్ హౌ టు పాస్ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇది కంప్లీట్గా డిప్లొమా మెకానికల్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ C23 అయినా C20 అయినా ఏదైనా కానీ సిరీస్ సిలబస్ మాత్రం కామన్ కాబట్టి అందులో కూడా కామన్ సబ్జెక్ట్ ఫర్ మెకానికల్ బ్రాంచ్. ఓకేనా? సరే, ఫస్ట్ మన సిలబస్ చూద్దాం. సిలబస్ చూసే కంటే ముందు ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది, మన వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సరే, సిలబస్ చూస్తే టోటల్గా మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 6 యూనిట్స్ ఉన్నాయి. కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫోర్జింగ్, షీట్ మెటల్, డ్రిల్లింగ్ అండ్ జిగ్ బోరింగ్, మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఇది మనకున్న సిలబస్. వెయిటేజ్ పక్కన పెట్టేస్తే టోటల్ అన్ని యూనిట్స్ కూడా ఈజీనే. చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. యాక్చువల్గా జస్ట్ పాస్ కోసం కావడం కాదు, ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా మన మెకానికల్ వాళ్ళకు. సో ఎవరైతే మెకానికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కోర్ సబ్జెక్ట్ ఇది, మీకు ఫర్దర్గా యూజ్ అయ్యే సబ్జెక్ట్, ప్యారలల్గా స్కోర్ వచ్చే సబ్జెక్ట్. జస్ట్ మీకు ఏ విధంగా చదువుకోవాలా, డయాగ్రామ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలా, ప్లస్ ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి, ఈ 3 టెక్నిక్స్ తెలిస్తే చాలు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని ఫెయిల్ కావడం కాదు కదా, 60% కంటే కూడా ఎక్కువ మార్క్స్ ఉంటే పాస్ కావచ్చు 100%. ఓకే, సరే, మనం ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ యూనిట్ ఏముంది? మనకు కార్పెంటరీ ఉంది. ఈ కార్పెంటరీలో ఏ టాపిక్ అయినా తీసుకున్నా కూడా ఇదంతా కంప్లీట్గా థియరీ టాపిక్ కాబట్టి, సో టూల్స్ అనేది ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టూల్స్ తర్వాత వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఇంపార్టెంట్, టూల్ హోల్డింగ్ డివైజెస్ ఆర్ టూల్ మార్కింగ్ డివైజెస్ అనేది ఇంపార్టెంట్. ఈ టాపిక్లో టూల్స్ ఒకటి వస్తాయి, టూల్ హోల్డింగ్ డివైజెస్ లేదా టూల్ మార్కింగ్ డివైజెస్, వర్క్ హోల్డింగ్ డివైజెస్. అంటే ఈ యూనిట్ అని కాదు, నేను అన్ని యూనిట్స్కి బేస్ చేసుకొని ఈ టాపిక్ నుంచి వచ్చేవి టూల్, వర్క్, ఇవి రెండింటిపైనే ఉంటుంది కాబట్టి టూల్స్. తర్వాత వర్కింగ్ ప్రొసీజర్స్, ఆపరేషన్స్ అనుకోవచ్చు సింపుల్గా మనం చేసే ఆపరేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటరీలో ఏమేమి ఆపరేషన్ చేస్తాం, ఇంత సింపుల్గా ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్లో ఆపరేషన్ చూస్తే స్వేజింగ్ కావచ్చు, సిల్లింగ్ కావచ్చు, ప్లేనింగ్ కావచ్చు. తర్వాత ఇక్కడ కార్పెంటర్లో జాయింట్స్ తీసుకుంటే ల్యాబ్ జాయింట్, డౌటెల్ జాయింట్, మోటస్ జాయింట్, టెనన్ జాయింట్, ఇవన్నీ కూడా డయాగ్రామ్స్తో పాటు జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఓన్లీ డయాగ్రామ్ అంటే దీనికి డయాగ్రామ్కి సంబంధించిన నామన్కల్చర్ చాలా ఇంపార్టెంట్, అంటే నేమ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే డయాగ్రాము, దానికి నేమ్స్ ఏంటి, ఆ నేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోను, అంతే, వేరేది ఏమి చేయదండి. ఓకేనా? సరే, నెక్స్ట్ మన యూనిట్ ఏముంది? ఫిట్టింగ్లో కూడా అంతే. వేరియస్ కటింగ్ టూల్స్ ఇంపార్టెంట్, వేరియస్ వర్కింగ్ హోల్డింగ్ డివైజెస్ ఇంపార్టెంట్. దీంట్లో వచ్చే ఆపరేషన్స్ మార్కింగ్, స్వేజింగ్, ఫిట్టింగ్ కదా ఇది. సో చిప్పింగ్, ఫిల్లింగ్, తర్వాత గ్రైండింగ్, తర్వాత డ్రిల్లింగ్, ట్యాపింగ్. సో మనకి ఆపరేషన్స్ ఒకటి, టూల్స్, వర్క్ హోల్డింగ్ డివైజెస్, తర్వాత ఆపరేషన్స్ యొక్క నేమ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. డ్రిల్లింగ్ అంటే ఏంటి? మేకింగ్ ఏ హోల్. ట్యాపింగ్ అంటే ఏమి? మేకింగ్ ఏ ఇంటర్నల్ థ్రెడ్స్. అదే డైయింగ్ అంటే ఏమి? మేకింగ్ ఏ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. గ్రైండింగ్ అంటే ఫినిషింగ్, రీమింగ్ అంటే ఫినిషింగ్ ద హోల్. ఇట్లా ఆపరేషన్స్ అన్ని కూడా మీకు నోటెడ్ అయిపోవాలి. తర్వాత యూనిట్ ఏముంది? ఫోర్జింగ్ ఉంది. ఫోర్జింగ్లో ఫోర్జింగ్ షాప్ యొక్క నార్మల్ కల్చర్ అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. తర్వాత ఆపరేషన్స్లో మనకు అప్సెట్టింగ్ అంటే ఏమి, డ్రాయింగ్ డౌన్ అంటే ఏమి, సెట్టింగ్ డౌన్ అంటే ఏమి, ఫుల్లరింగ్ అంటే ఏమి, ఫ్లాటరింగ్ అంటే ఏమి, స్వేజింగ్ అంటే ఏమి, టైప్స్ ఆఫ్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తాం మనం ఇక్కడ, అన్ని డయాగ్రామ్సే. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్ల ఖచ్చితంగా మీరు డయాగ్రామ్ అయితే నేర్చుకోవాలి. డయాగ్రాము, దానికి సంబంధించిన నార్మల్ కల్చర్, ఇవి రెండు నేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే సరిపోతుంది అంతే. తర్వాత ఆపరేషన్స్ బై హార్ట్ చేయాలి, ఎందుకంటే నేమ్స్ ఇవి గుర్తురావు మనకి ఎగ్జామ్లో కాబట్టి ఆ నేమ్స్ అనేది బై హార్ట్ చేయాలి మనం. ఓకేనా? షీట్ మెటల్ తీసుకున్నాం అనుకోండి, వేరియస్ మనకి ఇక్కడ ఏముంటాయి? స్టేక్స్ అంటాం. ఈ స్టేక్స్ కావచ్చు అంటే సపోర్టింగ్ స్టూల్ అన్నట్ల. ఓకేనా? మెటల్ జాయింట్స్ కావచ్చు, దీంట్లో వచ్చి షేరింగ్, బెండింగ్, డ్రాయింగ్, స్క్వీజింగ్, తర్వాత రివిటింగ్, జాయింటింగ్ ప్రాసెస్, ఇవి 3 ఉన్నాయి మనకు దీంట్లో. ఇవి యాస్టేజ్గా డెఫినేషన్, అంటే మీరు డయాగ్రామ్ నేర్చుకుంటే అది ఆటోమేటిక్గా మీరు ఓన్గా రాసేయచ్చు, మీరేం బ్యాడ్ చేసినా పర్లేదు. ఓకే, తర్వాత డ్రిల్లింగ్ అండ్ జిగ్ బోరింగ్ మిషన్లో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డ్రిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్స్, లైన్ డయాగ్రామ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. జిగ్ అంటే ఏంది, ఫిక్చర్ అంటే ఏందని కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. జిగ్ అండ్ ఫిక్చర్ అంటే ఏంది, అప్లికేషన్స్ ఏంటి. ఓకేనా? ఇవైతే చూసుకోండి, దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత మెకానికల్ వర్కింగ్ ప్రాసెస్లో తీసుకుంటే కనుక హాట్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఏంది, దీనికి ఆపోజిట్ కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అంటే ఏమి. ఓకేనా? హాట్ వర్కింగ్ ప్రాసెస్లో హాట్ రోలింగ్ అంటే ఏమి, పియర్సింగ్ అంటే ఏమి, స్పిన్నింగ్ ఏమి, హాట్ ఎక్స్ట్రూషన్ అంటే ఏమి. సేమ్ అదేవిధంగా కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో కోల్డ్ రోలింగ్, వైడ్ డ్రాయింగ్, ట్యూబ్ డ్రాయింగ్, బెండింగ్, స్క్వీజింగ్, కోల్డ్ హెడ్డింగ్. ఇవి అన్నిట్లో కూడా ఒకటే ఒక వర్డ్, డయాగ్రామ్. కాబట్టి మీరు ఖచ్చితంగా డయాగ్రామ్స్, దానికి సంబంధించిన నేమ్స్, దానికి సంబంధించిన థియరీ పార్ట్ రాస్తే సరిపోతుంది. సో ఓవరాల్గా టూల్స్ నేర్చుకోండి, వర్క్ హోల్డింగ్ డివైజెస్ నేర్చుకోండి, తర్వాత ఆపరేషన్స్ నేర్చుకోండి. అంటే ఇవి 5 నేర్చుకుంటే
అన్ని టాపిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆప్షన్ వదలడం కాదు కదా, మొత్తం అన్ని రాయాల్సి వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫుల్ రాయండి, 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్ని కంప్లీట్గా విత్ నీట్ స్కెచ్, విత్ నీట్ డయాగ్రామ్స్, విత్ నేమింగ్తో సహా పర్ఫెక్ట్ రాసి వస్తే మీకు 60+ అవుట్ ఆఫ్ 80కి నేను చెప్తాను 60+ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. అంత ఈజీ సబ్జెక్ట్, మనం పెద్ద కష్టపడాల్సిన సబ్జెక్ట్ అయితే కాదు, చాలా అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంది లేండి, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా ఈ వీడియో చూస్తా అంటే కనుక ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు యూనిట్ టెస్ట్ 1కి అయితే కనుక సిలబస్ 1.1 to 2.4 అంటే 1, 2, 3 యూనిట్స్ అయితే సిలబస్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా మన మిడ్కి. సరే, తర్వాత వర్క్షాప్ టెక్నాలజీ మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ ఇయర్ పేపర్ ఇది 23కి సంబంధించిన C20 సిరీస్కి సిలబస్ ఏం మారలేదండి. చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చినాడు. స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిప్సా అండ్ క్రాస్ కట్సా. సా తీసుకుంటే మనకు 2 టైప్స్ ఉంటాయి, రిప్సా ఒకటి, క్రాస్ కట్సా ఒకటి. తర్వాత వాట్ ఈస్ ద సెట్టింగ్ ఆఫ్ సెట్ టీత్ అంటే ఒక డయాగ్రామ్ వేసి సా టీత్, సా డయాగ్రామ్ వేసి దాన్ని నామన్ కల్చర్ వేస్తే సరిపోతుంది. డ్రా నీట్ స్కెచ్ ఆఫ్ హ్యాక్సా. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డ్రిల్లింగ్, డ్రిల్లింగ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమి. డిస్టింగ్విష్ బిట్వీన్ ద డ్రిల్లింగ్ అండ్ రీమింగ్. డ్రిల్లింగ్ అంటే ఏంటి, మేకింగ్ ఎ హోల్. రీమింగ్ అంటే ఏంటి, ఫినిషింగ్ ద హోల్. లిస్ట్ ద 6 హ్యాండ్ మౌల్డింగ్ టూల్స్. మౌల్డింగ్ టూల్స్ మనకి ఫౌండరీలో వస్తాయి కదా, మౌల్డింగ్ టూల్స్ ఇంపార్టెంట్. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ మౌల్డింగ్ శాండ్, ఏమేమి ఉండాలో ప్రాపర్టీస్. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ శాండ్ మౌల్డింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ కోల్డ్ వర్కింగ్ ఓవర్ హాట్ వర్కింగ్. కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, దేనిపైన, హాట్ వర్కింగ్ ప్రాసెస్ పైన. ఓకే, రైట్ షార్ట్ నోట్స్ అండ్ హాట్ రోలింగ్ ప్రాసెస్. అన్ని చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద వుడ్ టర్నింగ్ ఆఫ్ లేత్. లేత్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. 4 టైప్స్ ఆఫ్ ఫిట్టింగ్ ఆపరేషన్స్ అడిగినాడు మనకి ఇక్కడ. తర్వాత పవర్ హ్యామర్ గురించి 4 స్టేక్స్ అడిగినాడు మనకు షీట్ మెటల్ తీసుకుంటే. తర్వాత రేడియల్ డ్రిల్లింగ్ మిషన్ అడిగినాడు. ఆపరేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్రిల్లింగ్ మిషన్. రైట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ షెల్ మౌల్డింగ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ గురించి రామన్నాడు. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్ట్రూజన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 2 టైప్స్ ఉన్నాయి. తర్వాత ప్రాసెస్ మనకు హాట్ డ్రాయింగ్ అంటే హాట్ పియర్సింగ్ ప్రాసెస్ అయితే అడిగినాడు. తర్వాత సీమ్ వెల్డింగ్ అనేది ఒకటి. తర్వాత కాంబినేషన్ సెట్ గురించి అయితే రాయమన్నాడు. ఇక్కడ మనము ఎన్నిసార్లు డిస్కస్ చేసుకున్నా ఇక్కడ ఉన్నది ఓన్లీ డయాగ్రామ్స్, వేరేది ఏం లేదు. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఎన్ని డయాగ్రామ్స్ అయితే ఉన్నా అన్ని డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో 1, 2 కాదు, మీది ఫుల్ ఆఫ్ బంచ్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉండాలా ఈ ఆన్సర్ షీట్లో. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్సర్ షీట్లో ఈ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఈ వెబ్సైట్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. మనతో క్వశ్చన్ పేపర్ లేక ప్రీవియస్ ఇయర్ది అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్ మీతో ఏమైనా ఉంటే కనుక షేర్ చేయండి యాప్ ద్వారా. సో ఎలా షేర్ చేయాలి సార్ అంటే కనుక మనకున్నది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. అదేవిధంగా మీతో ఏమైనా క్వశ్చన్ పేపర్ ఉన్నా షేర్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్ పేపర్, ఏదైనా కానీ M2 కావచ్చు, ఏదైనా టఫ్ క్వశ్చన్స్ కావచ్చు. అదేవిధంగా ఈ మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి, అప్డేట్స్ ఏమైనా ఉన్నా మీకు అక్కడ షేర్ అవుతాయి. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయండి, నో ప్రాబ్లం. ఏదైనా మీకు ఈ క్లాసెస్ ఏమైనా కావాలనిపిస్తే టఫ్ సబ్జెక్ట్స్ మీరు కావాలంటే యాప్లో నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది మెకానికల్ సంబంధించినది, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది కంప్లీట్గా డ్రాయింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేయలేము. ఎలా డ్రా చేయాలి అనేది నేను కావాలంటే వీలైతే కనుక నేను ఫర్దర్ సెక్షన్స్లో అంటే నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు ఈజీ వేలో ఎలా డ్రా చేయొచ్చు అనేది నేను ట్రై చేస్తాను మీతో షేర్ చేసుకోనికి. ఓకే, థ్యాంక్ యూ.